ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా మీరు 2 సార్లు చేశారు. సో దీంట్లో కేసీఆర్ దళిత బంధు అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అది దళితులకు ఉపయోగపడిందా? ఒకవేళ కనుక హుజురాబాద్లో కనుక ఇచ్చినట్టు అంటే ప్రతి ఒక్కరికి ఇస్తే మరి అందరు దళితులు బాగుపడే పరిస్థితి ఉంటుంది అంటారా? వాస్తవంగా ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రాణం లేచి వచ్చింది మాకు. మేము ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి దళిత శాసనసభ్య ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తే వారు చర్చ పెట్టినరు, ఎంత ఇవ్వాలి చెప్పండి, మనం ఏదైనా మంచిగా ఇద్దాము అని అన్నారు. మరి కోణము వారి పర్సెప్షన్ ఏందో నాకు తెలియదు, కానీ వాస్తవంగా నేనైతే నా బాధ్యత కలిగినట్టు దళిత బిడ్డగా నేను చర్చల్లో బాగా పాల్గొన్నాం. ఎంత ఇస్తారో అని చూసినాం. నాకు తెలిసి లక్ష రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఇస్తారేమో అనుకున్నాం, ప్రతి మేజర్కు అనుకొని ఎందుకైనా మంచిది అని చెప్పేసి 3 లక్షలు అందరికి ఇవ్వండి అని మాట్లాడినాం. ఓకే, ఇంకా ఓవరాల్గా 17-18 లక్షల మంది కుటుంబాలు దళిత కుటుంబాలు వాళ్ళందరికీ 3 లక్షలు ఇవ్వండి, కావాలంటే విడతల వారికి ఇవ్వండి, 2-3 సంవత్సరాల్లో ఇచ్చేయండి అని మాట్లాడినాము. కానీ మళ్ళీ చర్చ పెట్టి అదే రోజు రెగ్యులర్గా ఇంకా చెప్పండి, ఇంకెవరెవరు చెప్పాలంటే కొందరు వారు ఇచ్చేటువంటి ఇండికేషన్, పాజిటివ్ ఇండికేషన్ బట్టి 5 లక్షలు ఇవ్వండి అన్నారు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాట్లాడింది ఏంటంటే, మీరు ఏందా కోరికలు కోరడానికి కూడా భయపడతారు, మీకు బుద్ధి లేదు అని మాట్లాడుతూ 10 లక్షలు ఇద్దాం పో అన్నారు. అందరు సపోర్ట్లు కొట్టారు. నాకైతే అంత సాధ్యం కాదు అని భావించిన. అందుకోసమే నేను నా నియోజకవర్గాన్ని, నా స్వార్థం కూడా ఉంటుంది కాబట్టి సాచ్యురేషన్ మోడ్లోనే నా నియోజకవర్గానికి తీసుకుంటే పని అయిపోతుంది అనుకుని నేనేం చేసిన, సాచ్యురేషన్ మోడ్లో ఎంచుకోండి సార్ అని అంటే సాచ్యురేషన్ మోడ్లో 4 మండలాలు ఎంపిక చేసిన. అందరూ నా చారగొండ మండలాన్ని కూడా పెట్టించేటువంటి ప్రయత్నం చేసిన, ఇప్పించిన నేను మొత్తం మండలానికి ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్ దాదాపుగా 100 మందికి ఇచ్చినాము. అయితే దాని తర్వాత ముఖ్యమంత్రి గారు సభకు వచ్చే తరుణంలో మీరు ఖచ్చితంగా వచ్చిన వెంటనే, ఎందుకంటే నాకేం పెద్దగా చేసింది లేదు సార్, ఇప్పుడు ప్రాజెక్టు వల్ల కూడా నాకు పెద్దగా ప్రజల నుంచి ప్రశంస ఏం రాదు, మీరు గనక మొత్తం నియోజకవర్గానికి ఇస్తున్నాం, వెనకబడినటువంటి నియోజకవర్గం ఇది, గువ్వల బాలరాజు కూడా చదువుకున్న దళిత యువకుడు, ఆయన కోరిక కూడా ఇదే ఉందని మీరు అనౌన్స్ చేసి మొదలు పెట్టండి సార్, ప్రజలకు మేలు జరుగుతుంది, ఈరోజు మొదలు పెడితే రేపన్నా అమలు అవుతుంది అనే విశ్వాసం ఉంటుంది, ఆ విశ్వాసాన్ని నేను కలగజేసి నేను ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం కూడా నేను చేస్తానంటే సరే అన్నారు. అక్కడ రాలేరు, దానిపైన కూడా స్పష్టత ఇవ్వలేరు. ఓకే, బాలరాజు గారు అంటే 10 లక్షలు అనేది నిజంగా ఎవరు కోరుకోలేదు, ఇస్తే ఇచ్చేది ఉండే, కానీ మొదలు పెట్టాల్సింది ఒక 6-7 సంవత్సరాల ముందు మొదలు పెట్టాల్సి ఉండే. కేవలం హుజురాబాద్ ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్కీమ్ తీసుకొచ్చిండ్రు అనేది మాత్రం ప్రజల్లో బాగా చర్చ జరిగింది కాబట్టి దళిత బంధుకు పెద్దగా అప్లాజ్ రాలేదు. ఓకే, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంలో గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీని గట్టెక్కించారు, జేఎల్ సంతోష్ని కలవడం కావచ్చు, ఆ ఎపిసోడ్లో ఏం జరిగింది ఒక్కసారి మా నేను ఎవరిని కలవలేదు అప్పుడు, నేను ఎప్పుడు బిఎల్ సంతోష్ గారిని కలవలేదు. బిఎల్ సంతోష్ గారు అంటే ఎవరు నాకు తెలియదు. అయితే కొందరు ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారు, ఎవరో పార్టీ కొనడానికి వస్తుంది అని చెప్పేసి నాకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 3 రోజులు